హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్యూయర్స్ అందరికీ ఒక కొత్త ప్రొడక్ట్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం ఇల్లు అయితే కట్టుకుంటాము. సో ఆ ఇంట్లో ఎటువంటి కబోర్డ్స్ మనం డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది, ఆ కబోర్డ్స్కి మనకి ఏ కలర్తో డిజైన్ చేయించుకోవాలి, టీవీ యూనిట్ ఎలా డిజైన్ చేయించుకోవాలి, మన కబోర్డ్స్ ఎలా ఉండాలి, ఇలా చాలా మంది మన మైండ్లో కొన్ని కోరికలు అయితే తిరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి సోనియం అల్యూమినియం వర్క్స్ అండి. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ వీళ్ళు ఎంటీ హౌస్ ఇచ్చేసారనమాట. అంటే మీరు కూడా ఏదైనా ఎంటీ హౌస్ కానీ లేదంటే ఎంటీ ఫ్లాట్ కానీ వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, మీకు ఎటువంటి జస్ట్ కలర్ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన విధంగా విత్ ఇన్ ఆన్ టైంలో మీ కళ్ళ ముందుకి ఇంత బ్యూటిఫుల్ అల్యూమినియం వర్క్స్తో మీకైతే అందించేస్తారు. చాలా బెస్ట్ ఉన్నాయండి. ఇన్ కేస్ ఫస్ట్ మనం టీవీ యూనిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే, ఏ ఏరియాలోకైనా సరే, మీరు డైరెక్ట్గా మీ ఇంటికి విజిట్ చేసి మీ ఇల్లు చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ, అపార్ట్మెంటు, విల్లాసు, లేదంటే ఏదైనా కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, ఆఫీసులు, హాస్పిటల్స్, ఎలాంటి వాటికైనా మీకు నచ్చినట్టు ఇక్కడ అల్యూమినియం ఫ్రేమ్ వర్క్స్తో మీకైతే అందిస్తారు. సో ఫస్ట్ మనం టీవీ యూనిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సార్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము. అంటే ఇక్కడ మనకి అసలు వర్క్స్ గురించి ఎవరికి కూడా మనకి ఏంటంటే పర్టికులర్ డీటెయిల్స్ తెలియదు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్ సార్. సో మీరు ఏంటంటే హైదరాబాద్ లో వరకు మాత్రమే ఈ వర్క్స్ అనేవి అందించగలుగుతారా? అవును మేడం, ఈ హైదరాబాద్ లో ఎక్కడైనా సరే మనం ఈ వర్కర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే అండి. ఇది టోటల్ గా వచ్చేసి మనకు అల్యూమినియం అండి. అల్యూమినియం. టోటల్ అల్యూమినియం. ఓకే. ఇది వరకు వుడ్ తోని చేసుకునే వాళ్ళు చాలా రోజుల నుంచి. ఇప్పుడు న్యూ గా మనం ఏం చేస్తున్నాం అంటే అల్యూమినియం అనేది తెచ్చేసుకుంటాం. దీంట్లో మనకు లాభం ఏమిటంటే, ఇది అల్యూమినియం లో మనకి చెదలు పట్టడం కానీ, మెయిన్ థింగ్ వాటర్ వల్ల పాడవడం కానీ, వాటర్ ప్రూఫ్ అసలు అండ్ ఫైర్ ప్రూఫ్ కూడా. ఫైర్ ప్రూఫ్ కూడా, ఫైర్ కూడా ఏం కాదు దీంతో, ఏం కాదు. సో మెయిన్ థింగ్ మనకు కావాల్సింది అదే కదండి. ఇప్పుడు ఏదన్నా సరే మనం చెక్కవి అట్లా కబోర్డ్స్ చేయించుకుంటాము, అది 2 years కానీ 5 years కానీ చిన్నగా చెద పురుగులు అనేది స్టార్ట్ అయిపోతాయి. దాని వల్ల మళ్ళా కొత్తగా డిజైన్ చేయించుకోవాల్సిందే, కస్టమైజేషన్ చేయించుకోవాల్సిందే. సో వీటి వల్ల అలాంటి మీకు ఇబ్బందులు ఏమి ఉండవు, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు వర్క్ షాప్ ఎక్కడ ఉంది సార్? మాకు వర్క్ షాప్ ఇక్కడ నేరెడ్మెట్ అండి మాది. ఓకే. నేరెడ్మెట్ లో రేణుకా నగర్ ఉంటుంది, ఆ ఏరియాలో ఉంటుంది. ఓకే సార్. సో ఫస్ట్ ఒక 3 bedroom ఫ్లాట్ లో అనేది వీళ్ళు మొత్తం కూడా కస్టమైజేషన్ చేశారనమాట అల్యూమినియంతో వర్క్స్తో. సో ఆ 3 bedroom ఫ్లాట్లో అయితే మనం ఇప్పుడైతే ఉన్నాం. ఫస్ట్ మనకి హాల్ నుంచి స్టార్ట్ చేద్దాము, ఎటువంటి టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనేసి. సో హాల్లో మీ అందరికీ తెలిసిందే టీవీ యూనిట్. ఓకే సార్. అండ్ టీవీ యూనిట్ లో ఇదో మనం సెల్ డోర్స్ అనేది పెట్టాము. సెల్ఫ్ ఇది టోటల్ గా లోపల ఉన్న ఇవి కూడా ర్యాక్స్ కూడా మీరే? మాదే టోటల్ గా మాదే. ఇది ప్లేన్ అన్నట్టు ఏం లేదు ఇక్కడ, ఓన్లీ గోడ, జస్ట్ ఎంటీ వాల్ అండి అంతే. ఇక్కడ ఎంటీ వాల్ ని టోటల్ వాళ్ళు లోపల ఉన్న షెల్ఫ్స్ కూడా ఏమి ఇవ్వలేదన్నమాట, వీళ్ళే షెల్ఫ్స్ కానీ. అండ్ చక్కగా డోర్స్ కూడా చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో. ఇది మనకు టోటల్ గా సాఫ్ట్ క్లోజ్డ్ ఉంది. అవును. ఇది కింద కూడా మనం డ్రా అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము. అచ్చా, ఓకే. డ్రా ఒకటి. ఇదండి కంప్లీట్ గా మనకి టీవీ అంటే ఇట్లా ప్లెయిన్ గా ఎంటీ ఉంటేనే బాగుంటది కదా. సో చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట. సో టీవీ యూనిట్ లో ఉన్న ఇదైతే ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి హాల్లోనే మనకి డైనింగ్ ఏరియా కూడా ఇట్లా సపరేట్ గా మనకి పెద్ద హాల్లోనే ఇట్లా సపరేట్ చేసుకుంటాం కదా. ఓకే సార్, ఇది డైనింగ్ ఏరియాలోకి. ఇది డైనింగ్ ఏరియా. ఇందులో కూడా మనం టోటల్ గా మనమే ఉంటుంది. ఇది కూడా ఎంటీ వాల్ ఇది మొత్తం టోటల్ గా. అసలు ఏమీ లేదు ఈ ఫ్లాట్ లో. ఏంటంటే 3 bedroom ఫ్లాట్ లో అన్ని ఎంటీ వాల్స్ ఏనండి, ఒక్క చోట కూడా షెల్ఫ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇట్లా ఎంటీ వాల్స్ ఇచ్చేసారు వీళ్ళే. టోటల్ మొత్తం ఆల్ ఇన్ వన్ కస్టమైజేషన్. సో నేను ఫస్ట్ ఎంటర్ అయ్యి మొత్తం చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనం గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. గ్రానైట్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు? గ్రానైట్ అనేది చేస్తాము. ఓకే. అండ్ ఇవి ఏంటంటే మనకి గ్లాసెస్, డిన్నర్ సెట్స్ అట్లా పెట్టుకుంటాం కదా. సో ఆ యూనిట్ అన్నమాట. ఓకే, చాలా బాగుందండి. అండ్ అది కూడా ఇంతే 2 sides ప్రొవైడ్ చేశారా? సేమ్. ఓకే అండి, 1 side అండ్ 1 side అనమాట, 2 sides. సో కిచెన్ లోకి వెళ్ళిపోదాము. ఇట్లా మనకి కిచెన్ కూడా చూడండి, కిచెన్ కి తగ్గట్టు. అంటే మనం టీవీ యూనిట్ లో ఆ ఏరియాలో ఏంటంటే లైట్ కలర్ కాంబినేషన్ చూసాము, కిచెన్ లో ఎక్కువ మనకి మరకలు స్టైన్స్ పడిపోతాయి కాబట్టి చక్కగా గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు.
ఓకే సార్. ఇది కూడా మనం ఓపెనబుల్ డోర్స్ పెట్టాము. ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తాము. ఓకే. యాక్చువల్‌గా కొంతమంది బాస్కెట్స్ కూడా అడుగుతారు, డ్రాస్ కూడా అడుగుతారు. వాళ్ళని బట్టి దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ఉంటుంది. కస్టమర్‌కి ఇవే నార్మల్ ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ గానే ప్రొవైడ్ చేస్తాం. నార్మల్ ప్లెయిన్ ఇచ్చేసారు. ఓకే. అండ్ ఇవన్నీ అవేనండి కంప్లీట్ డోర్స్ మొత్తం కూడా. ఇట్లా కూడా ఇది సేమ్ ఇది. ఓకే. ఇక్కడ మనం గ్యాస్ సిలిండర్ అయి పెట్టుకుంటాం కదా. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ చిన్న చిన్నవి ఏమన్నా మనకి సామాన్ పెట్టుకుంటాం కదా, సో ఆ యూనిట్ అండి ఇది. ఇట్లా గ్లాస్ మనకి ట్రాన్స్పరెంట్ లాగా కొంచెం కనిపించేది స్లైడింగ్ గ్లాస్ అంటారు మేడం. ఓకే సార్. అండ్ పైన వచ్చేసరికి మనకి ఏదన్నా కొంచెం అంటే ఎక్కువ యూజ్ చేయని సామాన్ ఉంటది కదండి, సో స్టోరేజ్ పర్పస్ కి పైన ఉన్న కబోర్డ్స్ లో అలా ప్లేస్ చేసేసారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా కావాలంటే మిక్సీస్, వెట్ గ్రైండర్స్ ఇట్లా యూనిట్ కూడా సెపరేట్ గా ఇచ్చేసారు. ఇది కూడా మన గ్రానైట్ అండి. పైన కింద మొత్తం డోర్స్ ఇచ్చాము. ఓకే సార్. ఇది కూడా మనం నార్మల్ ప్లేన్ అండి. వాల్ మొత్తం ప్లేన్ బాక్స్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఎంటీ అంటే ఇందాక చెప్పాం కదా ఎంటీ టోటల్ ప్లెయిన్ అనేసి. అండ్ మనకి షింక్ కింద కూడా చక్కగా కబోర్డ్స్ ఇచ్చేసారండి. ఇక్కడ ఏమైనా లిక్విడ్స్ పెట్టుకోవడానికి, డిటర్జెంట్స్ అట్లా, సో వాటి కింద కూడా చక్కగా ఈ కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు. సో కిచెన్ ఏరియా అయితే ఇదండి కంప్లీట్లీ. సో బయట కూడా మనకి వాష్ ఏరియా ఉంటది కదా, ఆ వాష్ ఏరియాలో చిన్న కబోర్డ్ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అనేది ఇచ్చేసారు ఈ విధంగా. అంటే వాషింగ్ మిషన్స్ అట్లా పెట్టుకున్నప్పుడు లిక్విడ్స్ అవి పెట్టుకోవడానికి చిన్న ఇట్లా కబోర్డ్ కూడా ఇట్లా ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ పర్ఫెక్షన్ గా ఉందండి వర్క్ అనేది. అంటే ఏ ప్లేస్ లో ఏది ఉండాలి కరెక్ట్ గా ఇక్కడ ప్రతిదీ కూడా చాలా నీట్ గా పర్ఫెక్షన్ గా ఉంది వర్క్. సో ఇప్పుడు కిచెన్ చూసేసాము అండ్ హాల్ చూసేసాము, డైనింగ్ ఏరియా చూసాము. పూజా మందిరం అండి. ఇక్కడ డోర్స్ కూడా చూడొచ్చు చక్కగా. మనకి వినాయకుడు ఉంటారు కదా, సో వినాయకుడు ఫేస్ తోనే ఇట్లా డిజైన్ వచ్చేసింది. డోర్ కి కూడా లోటస్ ఫ్లవర్స్, ఇట్లా బెల్స్ కానీ చాలా అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇటువంటి వర్క్స్ అనేది రావు. అండ్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఓపెన్ చేసేసి ఓకే వావ్, లోపల కూడా చూడండి. అసలు దేవుడి మందిరంకి కూడా చక్కగా మీరు బయట కొని అవసరం లేకుండా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా అల్యూమినియం ఫ్రేమ్ తోనే డిజైన్ చేసేసారు. అండ్ మనకి చక్కగా ఈ విధంగా 2 డోర్స్ కూడా అనేది ఇచ్చేసారండి. పూజా మందిరం ఆయిల్, ధూప్ స్టిక్, సాంబ్రాణి అవి పెట్టుకుంటాం కదా. అండ్ ఇదేమో మార్బుల్స్ అన్నమాట, దేవుడి పటాలు, విగ్రహాలు అవి పెట్టుకోవడానికి. చాలా బాగుంది కదండి దేవుడి మందిరం రూమ్ కూడా. సో నెక్స్ట్ బెడ్రూమ్స్ చూసేద్దాము. 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క డిజైన్ లాగా కస్టమైజేషన్ చేయించుకున్నారు. సో ఆ యూనిట్ కూడా చూసేది. సో 3 బెడ్రూమ్స్ లో ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్. ఓకే సార్. ఇది వచ్చి మనకి బీరువా పెట్టుకోవడానికి కావాలన్నారు సార్ వాళ్ళు, అందుకని ఇది మొత్తం ప్లేన్ ఇచ్చి పెట్టేసాము. దీనికి బయట మనం డోర్, బీరువా కూడా కనబడకుండా డోర్ అనేది పెట్టడం జరిగింది. అవునా? ఓకే సార్. ఇది కూడా మన టోటల్ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. టోటల్ సాఫ్ట్ క్లోజ్ ఉంది. అవును, సౌండ్ కూడా రాదు. సౌండ్ అవును, నాయిస్ వితౌట్ నాయిస్ అండి. ఓకే. ఏమో ఇట్లా షెల్ఫ్స్ ఇచ్చేసాము. పైన మనం బట్టలు గిట్లా తొలగించుకుంటానికి కూడా ప్లేస్ అనేది ఇచ్చి పెట్టాము. ఇట్లా హ్యాంగర్ కి మనం సారీస్ అట్లా మనం కస్టమర్ మనం ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తామండి. ఓకే సార్. అంటే ప్రతిదీ కస్టమైజేషన్ కస్టమర్ ఎట్లా కావాలనుకుంటే ఖచ్చితంగా అట్లానే ప్రొవైడ్ చేస్తాం. ఇది సింగిల్. ఇది సింగిల్. ఓకే అండి. అండ్ పైన మీ అందరికి తెలిసింది కదా, నార్మల్ గా ఏమన్నా ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకోవడానికి. ఓకే సార్. అండ్ ఇదైతే ఇట్లా సిస్టమ్ వర్క్స్ ఏమైనా చేసుకుంటాం కదా, సో ఇది కూడా మీరే ప్రొవైడ్ చేశారు? ఇది కూడా మేము ప్రొవైడ్. యాక్చువల్గా సార్ ఇదే సిస్టమ్ కోసం అనుకున్నారు స్టడీ చేయడానికి. దాని తర్వాత మళ్ళీ ప్లాన్ చేంజ్ చేస్తే మళ్ళీ డోర్లు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. మళ్ళీ టోటల్ అంటే ప్లస్ ఈ ఓపెన్ పెట్టామన్నట్టు ఫస్ట్. ఇంకా కాళ్ళు గిట్లా పెట్టుకోవడానికి, చదువుకోవడానికి పనికి వస్తుందని సార్ అంటే ఓకే అన్నాం ఫస్ట్. దాని తర్వాత కూడా సార్ మళ్ళీ ప్లాన్ చేంజ్ చేశారు. డోర్లు ఇచ్చేసి మళ్ళీ డ్రా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే అండి. సో చూసారు కదా, మనకి సిస్టమ్ యూనిట్ కూడా అన్నమాట ఇక్కడ డిజైన్ చేయించుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే డ్రెస్సింగ్ టేబుల్. నార్మల్గా అయితే మనం బయట పర్చేస్ చేస్తాం విడిగా, కానీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వీళ్ళే డిజైన్ చేశారండి అల్యూమినియం ఫ్రేమ్స్తో. ఇది మనకి మిర్రర్ వచ్చేస్తుంది ఈ విధంగా. అండ్ 2 డ్రాస్ కూడా ఇచ్చేసారు ఇక్కడ చూడండి ఇక్కడ. అండ్ సెకండ్ వన్ ఇట్లా 2 డ్రాస్ కూడా ఇచ్చేసారు. హ్యాపీగా మీ మనీ కూడా సేవ్ అయిపోయినట్టే. ప్లస్ మళ్ళీ ఇది ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా స్టోరేజ్ ఏమైనా ఉన్నా కానీ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. ఓకే సార్, చాలా బాగుంది. మీకు పెట్టుకోవచ్చు. అవును.
సో ఇంకొకటి ఇప్పుడు మనకి కొంతమంది హౌసెస్ లో కానీ అపార్ట్మెంట్స్ లో కానీ లోపల షెల్ఫ్స్ ఇస్తారు కదా. అవును. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అపార్ట్మెంట్లు ఏంటంటే నార్మల్ గా ఎంటీ వాల్స్ తో మీకు ఇచ్చేసారు. సో కొంతమంది హౌసెస్ లో ఇట్లా షెల్ఫ్స్ ఉంటాయి కదా, దానికి అమౌంట్ ఏమైనా తగ్గిపోతుందా? అంటే షెల్ఫ్స్ ఉంటాయి సగం తగ్గిపోతుంది మేడం, ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్ సెల్ఫ్లు కట్టిస్తాడు కాబట్టి అక్కడ మనకు ఫ్రేమ్ వర్క్ మాత్రమే అవుతుంది. ఇక్కడ మనం టోటల్ గా చేసింది బాక్స్ వర్క్. బాక్స్ వర్క్ అంటే ఎంటీ హాల్ లో మొత్తం మనదే మెటీరియల్ ఉంటుంది. మన సెల్ఫ్ ఫ్రేమ్ వర్క్ ఏముంటుంది అంటే ఆల్రెడీ సెల్ఫ్లు ఉంటాయి, ఆల్రెడీ గోడలు కట్టినే ఉంటాయి, ఆల్రెడీ బాస్కెట్స్ అన్ని ఉంటాయి కాబట్టి వాటికి ఓన్లీ ఫ్రేమ్ ఇచ్చి డోర్లు అనేది పెట్టడం అంటే 50% అమౌంట్ తగ్గిపోతుంది లోపల షెల్ఫ్స్. సో అటువంటి అంటే మీకు కూడా డౌట్ వస్తుంటది కదా, మాకు షెల్ఫ్స్ ఉన్నాయి ఓన్లీ డోర్స్ మీరు చేస్తే చాలు అనుకునే వాళ్ళకి మీకు 50% అమౌంట్ అనేది కూడా అక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. అలా ఉంటే సో సెకండ్ బెడ్రూమ్ అండి ఇది చిన్న బెడ్రూమ్ ఉంటుంది. కింద ఇక్కడ బెడ్ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి సార్ వాళ్ళు కింద స్లైడింగ్ అడిగారు. స్లైడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్లైడింగ్ చక్కగా టోటల్ మనమే చేసాం. ఇది కూడా 2 స్లైడ్స్ ఇచ్చేసారు అనమాట. అంటే ఇది చిన్న బెడ్రూమ్ కాబట్టి దానికంటే ఇది కొంచెం స్పేస్ తక్కువ ఉంది కాబట్టి సో 2 స్లైడ్స్ అయితే ఇచ్చేసారు. లోపల ఉన్న ఫ్రేమ్స్ కూడా కంప్లీట్ అన్ని కస్టమైజేషన్ చేసిందే. ఇది ఒక బెడ్రూమ్ లో అండ్ పైన అక్కడ చిన్నది కూడా ఉంది సార్. ఇక్కడ టోటల్ గా మనకు స్టోరేజ్ ఎలా పెట్టుకుంటాను కావాలనుకుంటే ఇక్కడ కూడా డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. అవునా? టోటల్ మొత్తం స్టోరేజ్ మొత్తం అందులోనే వచ్చేస్తుంది. ఓకే. సో ఇటువంటి మనకి ప్లేసెస్ కూడా చూస్తుంటాం కదా, మనమే అంటే వేస్టేజ్ ఉన్నవన్నీ అందులో పెట్టుకుంటుంటాము. సో అటువంటి ప్లేస్ ని కూడా వీళ్ళు చక్కగా కబోర్డ్స్ ఇచ్చేసారు ఇక్కడ. సో థర్డ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా సార్ వాళ్ళు స్లైడింగ్ కావాలి, స్లైడింగ్ ఇచ్చేసాం. ఇలా కొంతమంది అనుకుంటారు ఖరాబ్ అవుతుంది అని, పిల్లలు కొట్టడం కానీ అలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. కొట్టినాక పిల్లలు ఖరాబ్ అయిపోతుంది. ఓకే. సో చాలా బాగుంది కదండి. దీనివల్ల మెయిన్ థింగ్ ఏంటంటే మనకి 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ అలాగే మనకి చెదలు పట్టకుండా ఉంటుంది అనమాట. మెయిన్ థింగ్ ఉండాల్సిన 3 ప్రొడక్ట్స్, 3 బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనం అల్యూమినియం ఫ్రేమ్స్ అనేవి చూడొచ్చు సార్. చాలా బాగుంది. అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే దానికి దీనికి సేమ్ ప్రైజెస్ ఉంటాయా లేకపోతే ఎట్లా? 25% తక్కువ ఉంటుంది. దాని మీద కంపేర్ చేస్తే ఇదే తక్కువ ఉంటుంది. 25% తక్కువ ఉంటుంది. ఓకే అండి. ఓకే సార్. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉండే ఏ ఏరియా కన్నా వెళ్ళి వాళ్ళ హౌస్ లో ఉన్న మీరు మెజర్మెంట్స్ అవి తీసుకొని కస్టమైజేషన్ చేస్తారు. ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి. అండ్ హైదరాబాద్ లో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు చక్కగా మంచి అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే చూపించారు. మీరు డిజైన్ చేసిన అంటే కస్టమైజ్ చేసిన 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో అండి. ఇన్ కేస్ మీ అందరికి సింగిల్ బెడ్రూమ్ అయినా లేదంటే డబుల్ బెడ్రూమ్ కానీ కార్పొరేట్ ఆఫీసెస్ అండ్ హాస్పిటల్స్ ఎలాంటి మీ ఆఫీసెస్ అయినా ఇక్కడ వర్క్స్ అనేవి చేస్తారనమాట. సో వీటితో పాటు ఇంకోటి ఏంటంటే మీరు మెస్ డోర్స్ కానీ విండోస్ కూడా మెస్ అలా అనేది మీరు ఆ వర్క్స్ కూడా చేస్తారు. అవును, అల్యూమినియం వర్క్లో అల్యూమినియంలో ఏ వర్క్ అయినా సరే చేస్తామండి. అల్యూమినియం పార్టిషన్ కానీ, అల్యూమినియం మెస్ డోర్స్, అల్యూమినియం గిల్ డోర్స్, స్లైడింగ్ మెస్ డోర్స్, ప్లీటెడ్ మెస్ డోర్స్, రూల్ అండ్ అల్యూమినియంలో ఏ వర్క్ అయినా సరే, అల్యూమినియం ఏ వర్క్ అయినా అల్యూమినియంలో ఏ వర్క్ చేయమన్నా చేసేస్తారు. ఓకే. సో అసలు మీ వర్క్ షాప్ ఒకసారి కూడా చూపిస్తారా, అంటే వర్క్ ఎలా జరుగుతుంది అనేసి? అవును మేడం. ఓకే. సో ఇది కదండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ కస్టమైజ్ చేసిన 3 బెడ్రూమ్ ఫ్లాట్ లోనే చూసాము. ఆ వర్క్ షాప్ కూడా మీకు చూపిస్తాము ఎలా వర్క్ జరుగుతుంది అనేసి. సో ఇప్పుడు వర్క్ షాప్ లోకి వచ్చేసాము. సో ఫస్ట్ ఇది డోర్ నార్మల్ గా అయితే మెస్ కదా సార్, అల్యూమినియం గ్రిల్ డోర్ అంటారు. అల్యూమినియం గ్రిల్ డోర్ మన సెక్యూరిటీ కోసం బాగుంటుంది. ఓపెనబుల్ డోర్స్ అల్యూమినియం గ్రిల్ డోర్ అంటారు. ఓకే. ఇది పైన గిల్ వస్తది, ఇంకా మళ్ళీ ఎస్ఎస్ జాలి వస్తది. అవును. సో టోటల్ గా డోరే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది డబుల్ డోర్ అన్నట్టు మనకు 2 సైడ్ డోర్. ఇంకా కస్టమర్ కి ప్రొవైడ్ చేయాలి, ఫిట్టింగ్ చేస్తాం. అక్కడ ఇక్కడ రెడీ చేసేసాము, కస్టమర్ ఇంటికి పోయి ఫిట్టింగ్ చేస్తాం. ఓకే. ఇది ఎట్లా పడుతుంది సార్ ఎస్ఎఫ్టీ? ఇది మనకు 350 నుంచి స్టార్ట్ మనకు ఎస్ఎఫ్టీ. అవును. ఓకే సార్. ఓకే. ఇది టోటల్ మనకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇది టోటల్ విత్ గిల్ ఉంటుంది, గిల్ వస్తది అల్యూమినియం. ఇది కూడా ఇది జాలి వెనక మళ్ళీ మన ఎస్ఎస్ జాలి ఉంటుంది 304 సార్. ఇప్పుడు ఇది డబుల్ డోర్ కదా? అవును మేడం. సింగిల్ డోర్ కావాలి అంటే కూడా చేస్తాం. ఇందులో సింగిల్ డోర్ విండోస్ కి గానీ అట్లా. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ గా మెస్ డోర్స్ అండి. ఇది స్లైడింగ్ డోర్స్ అంటారు, మనం ప్లీటెడ్ స్లైడింగ్ అంటారు. ఇది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా మ్యానుఫ్యాక్చర్ మనం. ఓకే. టోటల్ గా ఇలా వస్తుంది. ఐదర్ మీ డోర్ సైజ్ ని బట్టి విండో సైజ్ ని బట్టి కస్టమైజేషన్ అనేది ఉంటదండి, విండోస్ కి కానీ డోర్స్ కి కానీ. అండ్ ఇది దీంట్లో 2
కలర్స్ ఏమో ఉంటాయి కదా సార్, ఇందులో గ్రే మనం 5-6 కలర్స్ ఉంటాయి 5-6 మేడం. అది కూడా ఉంటాయా? అది కూడా మీకు ఓకే. చూపిస్తాను. ఇది పర్ ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది సార్? ఇది మన 300 రూపీస్ అండి. పర్ ఎస్ఎఫ్టీ 300 రూపీస్ ఉంది. ఓకే సార్. ఈ అల్యూమినియం ఇవి చూసాం కదండి ప్లీటెడ్ లో, దాంట్లో ఫ్రేమ్స్ లో కలర్స్ అన్నమాట. ఇట్లా బ్రౌన్, థిక్ బ్రౌన్ అండ్ వైట్ ఇట్లా ఫ్రేమ్స్ లో కలర్స్ ఉంటాయి. పర్ ఎస్ఎఫ్టీ 300 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత వస్తుంది సార్? 32 mm అండి. 32 టోటల్ ఒకటే క్వాలిటీ వాడతాం. ఒకటే క్వాలిటీ యూస్ చేస్తారు. ఓకే టాప్ అండి. క్వాలిటీ ఉంటుంది మనది. ఓకే సార్. ఎందుకంటే తక్కువ క్వాలిటీస్ కూడా ఉంటాయి మనకు, అది యూజ్ చేయం మనం. ఫస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తారు. అండ్ లోపల మనకి మెస్ ఏదైతే ఉందో దీంట్లో ఇంకా డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయంట. సో అవి కూడా చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనం పింక్ పర్వాలండి. పింక్ తులిప్. పింక్ తులిప్. పింక్ తులిప్ అండి. ఈ విధంగా ప్రింటెడ్ లో వస్తుంది. ఓకే సార్. ఇది ఒక డిజైన్ వచ్చింది. ఇది ఒకటి హార్స్ అన్నమాట. హార్సా? ఓకే. సో హార్స్ డిజైన్ ఇట్లా కొంచెం ఏంటంటే దగ్గరకు ఉన్నాయి కాబట్టి నార్మల్ గా మనకి డోర్ వేసుకుంటే బాగా క్లారిటీ తెలుస్తుంది డిజైన్ అనేది. హార్స్ డిజైన్. ఇది కూడా పింక్ కలర్. ఓకే. పింక్ మనకి రోజ్ ఫ్లవర్ ఇట్లా మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసరికి ఇది మనం గ్రీన్ బొమ్మ అంటాం. గ్రీన్ బ్యాంబో. గ్రీన్ ఇది ఓకే చెట్ల ఇట్లా వస్తుంది. ఓకే. కొంచెం గ్రీనరీగా లుక్ కావాలి అనుకుంటే ఈ డిజైన్స్. సో ఈ ప్యాటర్న్స్ ఉన్నాయండి మెసెస్ లో మనకి, ప్రింటెడ్ లో కానీ నార్మల్ గా కానీ ఇట్లాంటి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇందాక 3 బెడ్రూమ్ ఫ్లాట్ స్టార్టింగ్ చూపించాం కదా, సో ఆ వర్క్ షాప్ అంతా కూడా మనకి ఈ విధంగా ఈ వర్క్ షాప్ లో అనేది రెడీ అవుతుంది అనమాట. ఓకే సార్, మీ వర్క్ షాప్ గురించి కూడా వర్క్ ఎలా జరుగుతుంది అన్నీ అయితే డీటెయిల్ గా చూపించారు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇవన్నీ చూసాం చక్కగా మీరు కస్టమైజేషన్ ఇవన్నీ కూడా. అండ్ మనకి ఇవి ఎలా చార్జ్ చేస్తారు? పర్ స్క్వేర్ ఫీటా లేకపోతే ఎలా చార్జ్ చేస్తారు? మనది స్క్వేర్ ఫీట్ లెక్కనే ఉంటుంది. స్క్వేర్ ఫీట్ ఫ్రేమ్ వర్క్ అయితే మనకి 515 కి స్టార్ట్ ఉంటుంది. బేసిక్ కలర్ ఉంటుంది. ఇలాగే బాక్స్ వర్క్ కావాలనుకుంటే మాత్రం 950-1000 రూపీస్ పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే. ఓకే. ఓన్లీ మనకి ఫ్రేమ్ అయితే 550 స్టార్టింగ్. బాక్స్ వర్క్ అయితే 950 to 1050. 1000. సో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అనేది మీకు తగ్గిపోతుంది అనమాట. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ అల్యూమినియం ఫ్రేమ్స్ లో కూడా మీకు కలర్స్ ఉంటాయి అని చెప్పారు కదా. ఇన్ కేస్ కస్టమర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కో టేస్ట్ ఉంటది, వాళ్ళ పెయింట్ కి తగ్గట్టు మ్యాచ్ అవ్వాలి, వాళ్ళ ఇంటీరియర్ ఫర్నిచర్ కి తగ్గట్టు మ్యాచ్ అవ్వాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కలర్ ఆప్షన్స్ ఇందులో మనకు 50 కలర్స్ లాగా ఉంటాయి. 50 కలర్స్ ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే సార్. సో ఇట్లా మనకి కలర్స్ ఉంటాయండి, డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇది అల్యూమినియం ఫ్రేమ్స్ లో. ఇది సాలిడ్ సిరీస్, మెటాలిక్ సిరీస్ అంటారు. ఇది ఓకే సార్. సాలిడ్ సిరీస్ నార్మల్ బేసిక్ కలర్స్. ఇది ఓకే సార్. ఇది మనం మెటాలిక్ సిరీస్ మనం వేచాం కదా, బ్లూ మెటాలిక్ ఈ కలర్ అన్నట్టు. ఓకే. అంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ప్రైస్? కలర్ ని బట్టి ఒక 50 రూపీస్ మాత్రం ఎగస్ట్రా పెరుగుకుంటా పర్ స్క్వేర్ ఫీట్. ఓకే అండి. ఇవి సార్ ఇంకా బ్రష్ సిరీసా? చాలా షైనింగ్ గా ఉన్నాయి. గ్లాస్ సిరీస్ అన్నమాట. అదే గ్లాస్ సిరీస్, మిర్రర్ సిరీస్. ఓకే అండి. అండ్ ఇవైతే మనకి ఓకే ఇన్ని డిఫరెన్స్ ఉంటాయా? అవును మేడం. ఇది మనం మార్బల్ లో లుక్ రావాలనుకున్నా కానీ మనం చేయడం జరుగుతుంది. ఇది మార్బల్ ఫినిషింగ్ అన్నట్టు. ఓకే. అంటే మార్బుల్ ఫినిషింగ్ లోనే అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. అల్యూమినియం షీట్స్. ఓకే. చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇవి వుడ్? ఇది వుడ్ ఫినిషింగ్ అండి. ఓకే. టోటల్ వుడ్ లాగానే ఉంటుంది కానీ వుడ్ కాదు మనకి. ఇది కూడా అల్యూమినియం వస్తుంది. ఓకే. ఇది కూడా అదేనండి, సేమ్ కంప్లీట్ గా. ఇదిగో చూస్తున్నారు కదా, అంటే ఎంత డిఫరెంట్ గా ఉందో కాన్సెప్ట్ అయితే చూస్తున్నారు కదండి. ఇట్లా అన్నమాట, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇన్ని ఫ్రేమ్స్, ఇన్ని సిరీస్ అనేవి మీకు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ సార్? నెక్స్ట్ కూడా మన ఇది ఒక కేట్ లాగా ఉంటుంది. ఇది కూడా సేమ్ వుడ్ ఫినిషింగ్. వుడ్ ఫినిషింగ్ కానీ అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. ఓకే అండి. ఇది మన మార్బల్ సిరీస్. మార్బల్. ఓకే. సో ఇది కూడా చూసారు కదా, షైనీగా ఉన్నాయి కొన్ని డిఫరెంట్ గా. ఇట్లా మనకి చూడండి గ్లాసెస్. ఓకే. సో ఇవన్నీ ఇవ్వండి కంప్లీట్ గా. ఎన్ని సిరీస్ ఉన్నాయో చూసారు కదా, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా చక్కగా మంచి బెస్ట్ ప్రైస్ లోనే అవైలబుల్ ఉంది. సో ఖచ్చితంగా మీ హౌస్ ని మరింత అందంగా, బ్యూటిఫుల్ గా ఇట్లా కబోర్డ్స్ అల్యూమినియం ఫ్రేమ్స్ తో డిజైన్ కస్టమైజేషన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఒకసారి సార్వాల్ని అయితే కాంటాక్ట్ చేయండి. సార్వాల్ నెంబర్స్ అనేవి కూడా నేను వీడియోలో డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తాను. సో మీ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నా సరే డైరెక్ట్గా మీ హౌస్కి వచ్చి విజిట్ చేసి మీకు డీటెయిల్గా పర్ ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది, మీకు ఎలాంటి సిరీస్లో డిజైన్స్ కావాలి, కస్టమైజేషన్ కావాలి అనేది కూడా పూర్తిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చినట్టు విత్ ఇన్ ఆన్ టైంలో అయితే ఇలా అందంగా మీ ఇంటిని అయితే
డిజైన్ చేసి మీకు ఇచ్చేస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.